హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోహిత ఓమ్లీ ఆహార్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే, మేము రీసెంట్గా హౌస్ షిఫ్ట్ అయ్యాము. అందుకోసం లోహిత ఓమ్లీ ఆహార్ కిచెన్ లొకేషన్ కూడా చేంజ్ చేసుకోవాలి. కాబట్టి అసలు ఎలా లొకేషన్ని చేంజ్ చేసుకోవాలి, ప్రాసెస్ ఏంటి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ స్విగ్గీ పార్ట్నర్ సైట్ని ఓపెన్ చేయండి, ఎందుకంటే అందులోనే మనము చేంజ్ చేసుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, స్విగ్గీ పార్ట్నర్ యాప్లో అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదండి. మనం కస్టమర్ కేర్కి ఈమెయిల్ చేయాలి. ఈమెయిల్ ఏంటంటే partnerssupport@swiggy.inకి మెయిల్ చేయాలి. ముందుగా మెయిల్ ఓపెన్ చేసి అక్కడ మన మెయిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళ మెయిల్ మనం అక్కడ ఇవ్వాలి. partnerssupport@swiggy.inని అక్కడ ఇవ్వాలి. తర్వాత అక్కడ సబ్జెక్ట్ ఏంటనేది మనం ఇవ్వాలి. నేను వచ్చేసి రెస్టారెంట్ నేమ్ అండ్ అడ్రస్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి నేను అక్కడ రెస్టారెంట్ నేమ్ అండ్ అడ్రస్ చేంజ్ అని ఇచ్చాను. మీరు ఓన్లీ రెస్టారెంట్ అడ్రస్ అని చేంజ్ చేసుకోవాలనుకుంటే అదొకటి ఇస్తే సరిపోతుందండి. ఏం చెప్పాలనుకుంటున్నారో అది చెప్పేస్తే సరిపోతుంది. హాయ్ సార్, రీసెంట్లీ మై హోటల్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అదర్స్, సో ఐ వాంట్ టు అప్డేటెడ్ మై రెస్టారెంట్ నేమ్ అండ్ అడ్రస్ ఇన్ స్విగ్గీ పార్ట్నర్ రీసెంట్లీ. యాక్చువల్గా ఏంటంటే నేను రెస్టారెంట్ నేము మరియు అడ్రస్ వచ్చేసి నేను అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నాను, అదే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. కాబట్టి యాక్చువల్గా మేము హోటల్ అనేది వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసాము. స్విగ్గీ పార్ట్నర్ యాప్లో మా అడ్రస్ని చేంజ్ చేసి అప్డేట్ చేయండి అని అడుగుతున్నాము. ఐ వాంటెడ్ మై ఫుడ్ లైసెన్స్ ఆల్సో, అంటే నేను ఫుడ్ లైసెన్స్లో కూడా నేను చేంజ్ చేసుకొని అప్డేట్ చేయించుకున్నాను. సో కైండ్లీ అప్డేటెడ్ మై రెస్టారెంట్ నేమ్ అండ్ అడ్రస్ ఇమీడియట్లీ. కొంచెం త్వరగా మా రెస్టారెంట్ నేము అడ్రస్ వచ్చేసి చేంజ్ చేయండి అని అడుగుతున్నాను. అటాచింగ్ మై అప్డేటెడ్ ఫుడ్ లైసెన్స్ విత్ యూ. వీటితో పాటు నా ఫుడ్ లైసెన్స్ చేంజ్ చేసుకున్నది కూడా ఇందులో అటాచ్డ్ ఫైలు సెండ్ చేస్తున్నాను అని చెప్తున్నాను. ఇలా మనము ఫుడ్ లైసెన్స్లో ముందు అప్డేట్ చేసుకోవాలి. అలా అప్డేట్ చేసుకోకపోతే మనకి చేంజ్ అవ్వదు అడ్రస్ కానీ రెస్టారెంట్ నేమ్ కానీ. ఇంకేంటంటే కింద వచ్చేసి రెస్టారెంట్ నేము, రెస్టారెంట్ ఐడి, మొబైల్ నెంబర్ అనేది మనం ఇవ్వాలి. అదేంటంటే ఇక్కడ నా రెస్టారెంట్ నేమ్ వచ్చేసి లోహిత ఓమ్లీ ఆహార్, ఇంకా రెస్టారెంట్ ఐడి, మొబైల్ నెంబరు మనం అక్కడ ఇవ్వాలి. అవి వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు చెక్ చేసుకొని మనకి చెప్తారు. ఇంకా కింద వచ్చేసి థ్యాంక్ యూ అని చెప్పేసి నా పేరు, నా మొబైల్ నెంబర్ ఇస్తే మనల్ని కాంటాక్ట్ అవుతారు. ఇంకా ఫైనల్లీ వచ్చేసి మనము అప్డేట్ చేయించుకున్న ఫుడ్ లైసెన్స్ ఉంటుంది కదండి, అది కూడా ఆ ఫైల్ వచ్చేసి అక్కడ అటాచ్డ్ చేయాలి. అలా అటాచ్డ్ చేసిన తర్వాత మనము ఒకసారి మొత్తం చెక్ చేసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేసుకొని మనము సెండ్ చేయాలి. సెండ్ చేసిన తర్వాత మనకి కాల్ చేస్తారు. కాల్ చేసి కన్ఫర్మేషన్ తీసుకుంటారు. ఏంది అసలు ఏంది అనేది మనల్ని అడిగి చెక్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకొని కాల్ చేస్తారు. ఇంకా నేను అది మెయిల్ సెండ్ చేసిన తర్వాత నాకు ఒక మెయిల్ వచ్చిందండి, కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చింది. ఇంకా తర్వాత వచ్చేసి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చిన తర్వాత 2 times నాకు కాల్ కూడా చేశారు. కానీ నేను ఏ కాల్ ఏందనేది లిఫ్ట్ చేయలేదు. ఒక కాల్ ఇంకోసారి అయితే నేను కాల్ కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇంకో మెయిల్ వచ్చిందండి, వీ విల్ ట్రై కాలింగ్ దిస్ నెంబర్ అని కాల్ చేశారు. కానీ నేను లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ మెసేజ్ పెట్టాను వాళ్ళకి. మెసేజ్ పెడితే వాళ్ళు మళ్ళీ కాల్ చేసి కనుక్కున్నారు ఏంది విషయం ఏంది అనేది. కనుక్కొని వితిన్ 12 hours మీది అప్డేట్ అవుతుంది అని చెప్పారు నాకు. అదంతా అయిపోయిన తర్వాత నాకు ఇంకో మెయిల్ వచ్చిందండి, అవుట్పుట్ ఫామ్ అని చెప్పి. అందులో ఆ ఫామ్ని క్లిక్ చేసి దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఫిల్ చేయండి అని చెప్పి పంపించారు. అవి ఫిల్ చేసేసాను. ఏముందంటే రెస్టారెంట్ నేము, మనం స్విగ్గీ పార్ట్నర్ యాప్కి ఇచ్చిన మెయిల్ ఐడి అవి కన్ఫర్మేషన్ తీసుకున్నారండి. దాని తర్వాత వచ్చేసి నాకు కాల్ చేసి మీలో లైవ్ లొకేషన్ని మెయిల్కి సెండ్ చేయండి అని చెప్పారు. నేను సెండ్ చేశాను. సెండ్ చేసిన తర్వాత అది అప్డేట్ చేశారండి. అప్డేట్ చేసి తర్వాత నాకు మెసేజ్ వచ్చింది, ఇది టికెట్ రేజ్ చేసాము, చేంజ్ చేసాము, వితిన్ 48 hours అప్డేట్ అయిపోతుంది అని చెప్పారు. వచ్చేసి ఇంకో మెయిల్ ఏమని వచ్చిందంటే మీరు లాగౌట్ చేసి లాగిన్ అవ్వండి, మీకు అప్డేట్ అయిపోద్ది అని చెప్పారు. నేను లాగౌట్ చేసి లాగిన్ అయ్యానండి. అప్డేట్ అయిపోయిందండి నాకు.
ఇది చాలా త్వరగా అయిపోయిందండి. నాకు 48 అవర్స్ అని చెప్పారు, చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. చాలా త్వరగా అయిపోయిందండి. 48 అవర్స్ అని చెప్పారు. 48 అవర్స్ అంటే 3 days టైం పడుతుందేమో అనుకున్నాను, కానీ హాఫ్ అన్ అవర్లో నాకు మొత్తం క్లియర్ అయిపోయిందండి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను, చూడండి. నా కొత్త లొకేషన్ వచ్చేసి లోహిత హోమ్లీ ఆహార్ కొత్త లొకేషను. కూడా చేసుకోవాలంటే ఈ ప్రాసెస్ను ఫాలో అవ్వండి. స్విగ్గీ సంబంధించి, జొమాటో సంబంధించి అడ్రస్ చేంజ్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఆల్.